ఇంకోటి సార్ మర్చిపోయిన ఇంకోటి అడగాల, ఇది సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి ఒక వీడియో బాగా వైరల్ అవుతాను సార్. ఈ పండగ ఏది ఓన్లీ కమ్మవారి పండగ అంట కదా సార్, మాకు తెలియదు నిన్నటి వరకు. ఎందుకబ్బా ఆవిడెవరో పిచ్చివాడు వాగితే ఆ పిచ్చివాడు మళ్ళీ తెలుసుకున్నాం. ఎందుకంటే మీరు పెద్దలు కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎందుకంటే దాని గురించే, ఇతరత్రా కాదు. కానీ మేము చిన్నవాళ్ళము, మీరు పెద్దవాళ్ళు కాబట్టి ఓన్లీ కమ్మ పండగే ఇది అంటే మిగతా వాళ్ళందరూ కూడా బాధపడతారు. ఎందుకు అయినా మన పండుగలు చేసుకుంటున్నాం, మనము మన పండగ కాదు కదా అని మా వాళ్ళ కొంతమంది అడుగుతా ఉన్నారు. అందుకే మీరు క్లారిటీ ఇస్తారు ప్రజలకని. కమ్మారి పండుగ అంటారు సార్ అది. ఎవరు ఆ దరిద్రంలో నన్ను ఎందుకు అవుతారు? కాదు కాదు సార్, మీకు తెలిసింటది కాబట్టి చెప్తున్నాను. కమ్మారి పండుగనేనా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాళ్ళు అట్లా మాట్లాడతారు. ఆ దరిద్రంలో నన్ను లాభ మాకండి లేనిపోయింది. వద్దొద్దు వద్దొద్దు ఆ పిచ్చిగా అటువంటి వాటిలోకి నన్ను దయచేసి. మన లాగుదామని కాదు, డౌట్ వచ్చేసి పెద్దలు కదా. గోపి గారిని అడగండి, మధ్యలో నన్ను ఎందుకు అడుగుతారు? గోపి గారిను రామకృష్ణ, మన అంబటి రామకృష్ణ అడగాలి కానీ నన్ను ఎందుకు అడుగుతారు? ఆ దరిద్రంలో గోపి గారు జర్నలిస్టులు కాబట్టి, అంటే కులాలకి మతాలకి రైతులందరూ కలిసి సంతోషంగా ఏ కులమైన పండుగ, ఏ ప్రాంతమైనా ఏ మతమైనా కూడా రైతులకు పండగ కదా ఇది. ఒక ఆవిడ వచ్చి ఇదంటారు, చంద్రబాబు నాయుడు గారు ఏమో పండగ అంటారు, మా భార్య గారు ఏమో చెప్తే ఊర్లోకి వస్తున్నారంటారు. సార్ ఇది పండగని కబ్జా చేస్తున్నారని బాధ. రైట్.